డీజే ఇంటెలిజెన్స్ మీకు ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను. మరొక కొత్త మూవీ మన బాలయ్య గారి డాకు మహారాజ్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. దాని ట్రైలర్ నిన్ననే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది మనం చూడడం జరిగిందనమాట. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే మీకు తెలిసిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. ఇందులో బోలెడన్ అంశాలు ఉన్నాయి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంతగా రెచ్చిపోతాను అనమాట. ఇక రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే మన డీజే రివ్యూ సంప్రదాయం ప్రకారం నాకు వచ్చిన 50 మంది సబ్స్క్రైబర్లకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ 50 మంది 500 అవ్వాలని, 500 5,000 అవ్వాలని, 5,000 50,000 అవ్వాలని, 50,000 5,00,000 తెలుసు, నాకు తెలుసు, మీరు అంటారని తెలుసు. ఆశకు అద్దు ఉండాలి. అందుకే ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మీరు మీ పని చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను 80% ఆఫ్ ద స్టోరీని ఆల్రెడీ రాసేసుకున్నాను అనమాట. ఈ ట్రైలర్ చూసే ఏంటంటే, పెద్ద బాలకృష్ణ, చిన్న బాలకృష్ణ అని 2 క్యారెక్టర్లు ఉంటాయన్నమాట. పెద్ద బాలకృష్ణ డాకు మహారాజ్, ఆయన చంబల్ ప్రాంతానికి సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ లేకపోతే ఒక ఊరిని కాపాడే వీర యోధుడిలాగా కనిపిస్తారనమాట. ఆయన్ని విలన్లు చంపేస్తారనమాట. అంటే ఇక్కడ పోలీసులు ఏదో సంథింగ్ అలా నెరేషన్ ఉంది. ఆయన చంపేసిన తర్వాత ఆయన కొడుకుగా రెండో బాలకృష్ణ గారి అవతారం మనకు కనిపిస్తుంది అనమాట. ఆయనేమో అటవీ సంపదకి సంబంధించిన పెద్ద వీరుడు యోధుడిలాగా కనిపించారు. మేబీ పోలీస్ ఆఫీసర్లకి అండర్ కవర్ కాప్ లాగా కూడా ఉండుండొచ్చేమో. అండ్ వీళ్ళిద్దరికి 3 హీరోయిన్లు ఉన్నారు. ఒకళ్ళు ప్రజ్ఞా జైస్వాల్ గారు పెద్ద బాలకృష్ణకి అయితే, మిగతా 2 అంటే మన శ్రద్ధ గారు కానీ లేకపోతే ఊర్వశి గారు కానీ మన చిన్న బాలకృష్ణకి హీరోయిన్లుగా కనిపిస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య దబిడి దిబిడి అనే ఒక సాంగ్లో బాలకృష్ణ గారు పెద్ద కాంట్రవర్సీని ఎదుర్కొన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మన శేఖర్ మాస్టర్ గారు కూడా బాగానే ఎక్కలైట్స్ ఆర్ అప్రిసియేషన్స్ బాగా వచ్చినాయి అనమాట. సో అవన్నీ జస్ట్ పార్ట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ స్టోరీ లాగా అనిపించింది చూస్తే. ఎందుకు అంటే ఆ ఊర్వశి గారిని ఆ పాప బ్యాగ్ నుంచి అట్లా అంటడం, తర్వాత అది బాలకృష్ణ గారు చేశారని, అలాంటి సీక్వెన్స్ అంటే కామిక్ సెన్స్లో ఒక సాంగ్, ఆ ఐటమ్ సాంగ్ లాగా క్రియేట్ చేశారనిపిస్తుంది. సో దాని గురించి పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివి నార్త్లో ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి, అందరూ చేస్తుంటారు. సో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం అనమాట. అండ్ బాలకృష్ణ గారి తత్వం తెలిసినప్పుడు ఇంకా వై బాలయ్య సో నాటీ నో అనుకుంటాం కదా. సో అలాగే మనం దీన్ని వదిలేయాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అండ్ కొన్ని అంశాలు మాత్రం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. అందుకే తమ్నైల్లో కూడా కొన్ని వర్సెస్ అని పెట్టాను. ఎందుకు అంటే ఈ ట్రైలర్ చూసినంతసేపు గ్రిప్పింగ్గా అయితే నాకు అనిపించలేదు. ఏదో అన్ని అతికిచ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే నాకు అంతగా అట్రాక్ట్ అవ్వలేదు. ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే. సెకండ్, బాలకృష్ణ గారి గెటప్ మాత్రం నిజంగా నాకైతే నచ్చలేదు. యాజ్ అ ఫ్యాన్ బాలకృష్ణ గారు అంటే నాకు హ్యూజ్ రెస్పెక్ట్. డాకు మహారాజ్ క్యారెక్టర్కి ఇచ్చినంత ఎలివేషన్ సెకండ్ క్యారెక్టర్కి లేదు. ఒకవేళ ఈ సెకండ్ క్యారెక్టర్ లెంత్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం అది పెద్ద మైనస్ అవుతుంది. అండ్ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం ఆ యానిమల్స్ని చూపించేది అవన్నీ కొంచెం డార్క్లో కనిపించే విఎఫ్ఎక్స్ మరి ఎంతవరకు అద్భుతాన్ని చేకూరుస్తాయో నాకైతే తెలియదు. కానీ ఓవరాల్గా యాజ్ ఏ రియల్లీ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య, నాకు నచ్చిందా అని ఎవరైనా అడిగితే నిర్మోహమాటంగా అంతగా నచ్చలేదని చెప్తాను. ఎందుకు అంటే ఒక్క క్యారెక్టర్ మీద సినిమా అంతా ప్రొజెక్ట్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడైతే చెప్పలేను. కానీ ఆ ఒక్క క్యారెక్టర్ని హైలైట్ చేసి మిగతా అన్ని డల్ చేశారేమో అనేది నా ఒపీనియన్. సో మీకు ఏమనిపిస్తే మీరు కూడా కమెంట్ రూపంలో చెప్పండి. బట్ ఇది ఖచ్చితంగా బాలయ్య గారికి హిట్ ఇస్తుందా అంటే నాకు ఇప్పటికైతే ఓన్లీ 30% హోపే అండి. చూద్దాం. ఎందుకంటే ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో ఏం చేయట్లేదు. మరి ఏమవుతుందో వెనకాల ఆ ప్రొడక్షన్లో అసలు దాని గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు, అండ్ అది ఎలా ఉండబోతుంది అనేది నాకైతే తెలియదు. కానీ డెఫినెట్గా చూడాలి. అది అలరింపజేస్తుందనే మనం అనుకుందాం. బాలకృష్ణ గారి ఎఫర్ట్స్కి మాత్రం నిజంగా కూడోస్ అండి. ఆయన డిక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, అండ్ ఆయన అపీరెన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే పాటలు కూడా అంతగా ఎక్కలేదు. ఈ అన్ని పాటలు ఉన్నా కూడా అసలు కాన్సన్ట్రేటెడ్గా బాలకృష్ణ గారి కోసం కొట్టినట్టుగా నాకైతే అనిపించలేదు. అది పెద్ద హ్యూజ్ మైనస్ అవ్వబోతుంది అనేది నా ఫీలింగ్. ఈవెన్ దబిడి దిబిడి సాంగ్ ఎంత రేంజ్ కాంట్రవర్సీకి వచ్చినా కూడా పాట రూపంలో అది కనుక స్ట్రెంథెన్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ అదైతే జరగలేదనే చెప్పాలి. సో ఓవరాల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే సంక్రాంతి సినిమాలు అన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నేను నా మనస్ఫూర్తిగా చిరంజీవి గారి స్టైల్లో మీ అందరికీ విషయం చెప్పుకుంటూ హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. నేను ఇంకా వదలను అనమాట. ఇక ఈ స్ట్రీక్ అలాగే ఫాలో అయిపోతూ ఉంటారు. మీరు ఫాలో అవ్వండి, మీ కుటుంబాన్ని ఫాలో చేయించండి. అండ్ ఎంతవరకు అంటే అంతవరకు రీచ్ పెంచండి నన్ను ప్లీజ్. ఓకే, బాయ్.